తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుతల సంచారం కలకలం రేపింది. సీసీ కెమెరాలు 2 బోన్లు ఏర్పాటు చేసి 4 నెలలు గడుస్తున్న చిరుతను బంధించలేకపోవడం ఆందోళన పెంచుతోంది. రాత్రి వేదిక్ యూనివర్సిటీలో ఓ చిరుత విద్యార్థుల కంటపడింది. 3 నెలలు అవుతున్న చిరుతను పట్టుకోలేకపోతున్నారని విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తరచూ భయంతో బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారు. కుక్కలు, దుప్పిలు, జింకల కోసం చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని సమాచారం. అటవీశాఖ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది మరింత చొరవ తీసుకొని చిరుతలను బంధించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుతల సంచారం కలకలం రేపింది. సీసీ కెమెరాలు 2 బోన్లు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్న చిరుతలను బంధించలేకపోవడం ఆందోళన పెంచుతోంది. రాత్రి వేదిక్ యూనివర్సిటీలో ఓ చిరుత విద్యార్థుల కంటపడింది. 3 నెలలు అవుతున్న చిరుతలను పట్టుకోలేకపోతున్నారని విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తరచూ భయంతో బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారు. కుక్కలు, దుప్పీలు, జింకల కోసం చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని సమాచారం. అటవీశాఖ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది మరింత చొరవ తీసుకొని చిరుతలను బంధించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. కీర్తి, తిరుపతి సమీపంలోని ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, వేదిక్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చాలా రోజుల నుంచి గత 2-3 నెలల నుంచి కూడా చిరుతల సంచారం ఎక్కువగా తిరుగుతున్నాయి. కాంపౌండ్ లోపలికి వచ్చి చిరుతలు అక్కడ ఉన్నటువంటి కుక్కల్ని నోటకరుచుకుని కూడా వెళ్లిపోతున్న పరిస్థితి. అంటే శేషాచలం అటవీ ప్రాంతానికి అతి సమీపంలోనే యూనివర్సిటీ ప్రాంగణాలని ఉన్న నేపథ్యంలోనే తరచుగా ఇలాంటి చిరుతలు వస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఆ మధ్య కాలంలో కూడా ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగానే యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది పెద్ద ఎత్తున దాదాపుగా 150 మంది నుంచి 200 మంది వరకు కూడా అంటే సెర్చ్ నిర్వహించినప్పటికీ కూడా చిరుతల ఆనవాళ్లు మాత్రం ఎక్కడా కూడా దొరకలేకపోయింది. అయితే రాత్రి సమయంలోనే చిరుత వస్తున్నట్లు కూడా ఇప్పటికే సీసీటీవీలో కూడా గుర్తించడం జరిగింది. అయితే అప్రమత్తంగా అంటే విద్యార్థులు కావచ్చు, లేదంటే యూనివర్సిటీ లోపల పనిచేస్తున్నటువంటి సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది. అయితే అంటే ఎందుకు తరచు ఈ విధంగా వస్తుంది, ఒకవేళ కాంపౌండ్ లోపలికి అంటే ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చేసినటువంటి చిరుత అంటే బయట ప్రాంతానికి వెళ్ళలేకపోతుందా అనేటువంటి కోణంలో కూడా అధికారులు అంటే అన్వేషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా బోన్లు పెట్టినప్పటికీ కూడా బోన్లలో కూడా చిరుత ఎక్కడా కూడా బందీ అవ్వలేదు. అయితే తాజాగా కూడా నిన్న మరోసారి చిరుత ప్రాంగణం లోపలికి వచ్చి ఒక కుక్క పైన అంటే దాడి చేసి అక్కడి నుంచి కూడా వెళ్లిపోయినట్టు పరిస్థితి. అయితే ఒకసారిగా భయాందోళనకు గురవుతున్నారు స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కూడా. అయితే దీనిపైన ఫారెస్ట్ అధికారులు మరోసారి అంటే ఇవాళ సాయంత్రం వచ్చి మరోసారి యూనివర్సిటీ అధికారులతో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. రేపటి నుంచి మరోసారి సెర్చ్ నిర్వహించి పూర్తి స్థాయిలో చిరుతలు అసలు ఒకటి ఉందా, ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయా అనే దాని మీద కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మరోసారి బోర్డులు ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. కీర్తి, రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.